అత్తయ్య, గిన్నెలు తోమడం అయిపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా ఇల్లంతా శుభ్రం చేసి ఆ తర్వాత బట్టలు ఉతికి ఆ తర్వాత వంట చేసేయే. మా అమ్మ ఏ పనైనా చేస్తుంది నానమ్మా. కష్టపడుతుంది తప్ప ఈవిడ్లాగా ఒళ్ళు దాచుకోదు. మా అమ్మ చాలా మంచిది. అమ్మా, నానమ్మ చెప్పిన పనులన్నీ చేసేసి మనం తర్వాత బయటికెళ్దాం. ఏంటలా చూస్తున్నావు? ఆరాధ్య చెప్పిందిగా, ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేయి మధు. ఆరాధ్యని అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు కదా, చెప్తాను మీ పని. మా పనేం చెప్తావు కానీ ముందు అత్తయ్య చెప్పిన పనుల సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు, చేయి పో. చూస్తావేంటి, త్వరగా క్లీన్ చేయి. అత్తయ్య, గిన్నెలు తోమి తోమి చేతులు నొప్పులొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మాప్తో ఇల్లు క్లీన్ చేయడం అంటే నాకు అలవాటు లేని పని అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలేయండి. ఏంటి, నిన్ను వదిలేయాలా? వద్దు వద్దు, ఆరాధ్యని పిలవద్దు. ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తాను, ఓకేనా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అత్తయ్య, మీరు చెప్పినట్టే ఇల్లంతా శుభ్రం చేశాను. కొంచెం బాగా అలసిపోయాను, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆగవే, ఎక్కడికెళ్తున్నావు? అప్పుడే వెళ్ళిపోతే ఎలా? బట్టలెవరు ఉతుకుతారు? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా అత్తయ్య. వాషింగ్ మెషిన్ పని చేయడం లేదు, పాడైపోయింది. పాడైపోయిందా? పాడు చేశారా? ఏదో ఒకటి చేశాం, అవన్నీ నీకెందుకు? ఇప్పుడు బట్టలు ఉతుకుతావా లేకపోతే ఆరాధ్యని పిలవనా? వద్దు వద్దు, బట్టలే కదా, ఉతుకుతాను, ఉతికి తీరుతాను. ఎల్లు. ఏంటి, ఎన్ని బట్టలు ఉతకాలా? ఇప్పుడు ఇవన్నీ ఉతికితే నా నడుము జారిపోవటం కన్ఫర్మ్. ఉతుకుతావా లేదంటే ఆరాధ్యని పిలవనా? ఆరాధ్య 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 పేరు చెప్పి నన్ను చెప్పుకు తింటున్నారు కదా. చేస్తావా ఉతుకుతావా? ఉతికి చేస్తాను. చావు.
వెళ్ళు. నా బాడీ అంతా అలసిపోయింది. ఈ ఒక్క పూటకి నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. అమ్మా! ఏంటి పడుకుని రెస్ట్ తీసుకుంటున్నావు? ఏంటి నన్ను వదిలిపెట్టరా? ఈ ఇంటి పెద్ద కోడలు అయ్యుండి పని చేయకుండా పడుకోటానికి నీకు సిగ్గులేదా అసలా? ఉదయం నుంచి చచ్చి చెడి ఇంట్లో పనులన్నీ చేశాను కదా, ఇంకో పని మిగిలిపోయింది. ఇంకో పనా? ఏంటది? ఆ వంట పని. వంట కూడా నేనే చేయాలా? మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? పని రాక్షసిలా. వంట చేస్తావా లేక ఆరాధ్య? చేస్తాను చేస్తాను. హ్మ్, ఆరాధ్యని పిలవకండి. చంద్రకి దోసకాయ పప్పు, ఆలు ఫ్రై, మిరియాల చారు, అప్పడాలు, వడియాలు, చిక్కుడుకాయ ఇగురు, నాకేమో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఇవన్నీ నేను చేయాలా? మీరు నన్ను వదలరా? నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీకీ టార్చర్ తప్పదు మధు. పద కిచెన్లోకి, వంట చేద్దావు గాని దా. ఇన్ని ఐటమ్స్ చెప్తున్నారు, ఇవన్నీ నేను ఎలా చేయగలను? మేం చేయిస్తాం కదా, రా. పద అయ్యో, పద, పద. వదలండి. వంట చేయాలిగా. అత్తయ్య, మీ నాన్న దొంగంటగా. అందరు డబ్బులు తీసుకుని పారిపోయాడంటగా, జైలుకెళ్ళి వచ్చాడంటగా. మీ నాన్న మంచోడు కాదంట. అసలు ఎందుకు వచ్చాడు మీ నాన్న? మళ్ళీ తిరిగి జైలుకే వెళ్తాడంట. మీ నాన్న మంచోడు కాదంట. నాన్న మళ్ళీ జైలుకి వెళ్తాడా? తెలీదు, కానీ వెళ్ళకూడదు. అవును, నాన్నెప్పుడు మనతోనే ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? నీకు గుర్తుందా, నానమ్మ మనల్ని గుడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మొక్కుకుంటూ కనిపించారు. ఎలా మొక్కుకుంటున్నారు? ఒంటి మీద నీళ్లు పోసుకొని దేవుడి దగ్గరకు వెళ్లి చేతి మీద హారతి వెలిగించుకొని స్వామికి చూపించారు. గుర్తొచ్చింది. అలా చేస్తే మనం అనుకున్న కోరికలు తీరుతాయని పూజారి చెప్పారు. అలా అయితే నాన్న కోసం మనం కూడా మొక్కుకుందాం శశి. నాన్న ఇంకా జైలుకి వెళ్ళకూడదు. సరే, ఇప్పుడు వెళ్దాం పదా. నీ ప్రేమ కోరే చిన్న
బయట దొంగ అని అంటున్నారు. కానీ మా నాన్న చాలా మంచివాడని నీకు తెలుసు కదా స్వామి. మా నాన్న మళ్ళీ అరెస్ట్ కాకుండా చూడు స్వామి. మళ్ళీ మా నుంచి దూరం చెయ్యొద్దు స్వామి. మా అమ్మ, మా తాత, నానమ్మ, నాన్న లేకపోతే మేం బతకలేము. మా నాన్న ఎప్పుడు మాతోనే ఉండాలి స్వామి. ఎవరు మా నాన్నని ఒక్క మాట కూడా అనకూడదు స్వామి. మా నాన్న చాలా మంచివాడు, ఎప్పుడూ తప్పు చేయడు. మేమంతా కలిసి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి స్వామి. నీకు నచ్చినట్టు మొక్కు మేము చెల్లించుకుంటాము. మేము అడిగినట్టు మా నాన్న మాతోనే ఉండేలా చూడు స్వామి. అయ్యో, శశి, శశి, రిషి, ఈ పిచ్చి పనులేంట్రా? ఇలా చేయమని మీకెవరు చెప్పారు? నువ్వు గుడికి తీసుకువెళ్ళినప్పుడు చూసాం నానమ్మ. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? స్కూల్లో అందరూ మీ నాన్న ఏదో తప్పు చేశాడు, మళ్ళీ జైలుకి వెళ్తాడు అని అంటున్నారు. అది నిజమా అమ్మా? ప్రపంచం ఎవరినైనా ఏదైనా అనొచ్చు, కానీ మనం ఎవరో మనకి తెలుసు కదా. మీ నాన్న తప్పు చేయలేదు, తప్పు చేసినట్టు కనిపించే పరిస్థితుల్లో పడిపోయారంతే. ఒక్కసారి ఆలోచించండి. గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్ కూడా జైలుకు వెళ్లారు. వాళ్ళు తప్పు చేసినట్టేనా? జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చెడ్డవారు కాదు. నిజం కోసం పోరాడిన వాళ్ళు, న్యాయం వైపు నిలబడ్డవాళ్లు కూడా కొన్నిసార్లు జైలుకు వెళ్లాల్సొస్తుంది. చూడండమ్మా, మన కుటుంబం ఒక చెట్టు లాంటిది. మీ తాతయ్య, నేను దానికి వేర్ల లాంటి వాళ్ళం. మీ నాన్న, అమ్మ దానికి కొమ్మలు. మీరు ఆ కొమ్మలకి పూసిన అందమైన పువ్వులు. ఒక్కోసారి ఊహించని ఎదురుగాలి లాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. కొమ్మలు కదులుతాయి, పువ్వులు వణుకుతాయి. కాని చెట్టు కూలిపోదు, అన్నింటినీ కలిపి నిలబెడుతుంది. మన కుటుంబం కూడా అంతే. ఒక్కోసారి మనం ఎదురు వెళ్లాల్సిన పరిస్థితులొస్తాయి. అప్పుడు అందరం కలిసికట్టుగా ఉంటే అవే సర్దుకుంటాయి. అయితే నాన్న మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు కదా నానమ్మ? ఎక్కడికి వెళ్లరు. మీ నానమ్మ చెప్పినట్టు మనమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఏది జరిగినా కలిసే ఎదుర్కొంటాం. సరేనా? కానీ క్లాస్లో అందరూ ఎగతాళి చేస్తున్నారమ్మా. మీ నాన్న తప్పు చేశారు, తిరిగి జైలుకు వెళ్తాడు, మనది తప్పుడు ఫ్యామిలీ అని మాట్లాడుతున్నారమ్మా. ఎవరు చెప్పారమ్మా? మనది తప్పుడు ఫ్యామిలీ అని ఎవరు చెప్పారు వాళ్ళకి? మీ నాన్న చెడ్డవాడైతే మీరు భయపడాలి. మీ నాన్న దేవుడు, దేవుడు, దేవుడు. నిస్వార్థంగా, లాభాపేక్ష లేకుండా కొన్ని వందల కుటుంబాలకి మంచి చేయాలని నిలబడ్డాడు. తనకి అన్యాయం జరిగింది, తిరిగి న్యాయాన్ని దక్కించుకుంటాడు. మీ నాన్న చెడ్డవాడు అని చెప్పిన వాళ్ళందరికీ ఒక్కటే చెప్పండి. మీ నాన్నకి మంచి చేయటం తప్ప చెడు చేయటం తెలీదని చెప్పండి. వాడు ఈ దమయంతి కొడుకని చెప్పండి. దమయంతి కొడుకని చెప్పండి. దమయంతి కొడుకని చెప్పండి. నా పెంపకంలో మంచి తప్ప చెడు ఉండదని చెప్పండి. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళకి, హేళన చేసిన వాళ్ళకి ఒక్కటే చెప్పండి. మీ నాన్న నిర్దోషి అని నిరూపించుకుంటాడు. మనల్ని నమ్మి డబ్బిచ్చిన ప్రతి ఒక్కళ్ళకి
న్యాయం చేస్తాడని చెప్పండి. నా కొడుక్కి నేనిచ్చింది ధైర్యం. ఆ ధైర్యం ఎప్పుడూ పక్కదారి పట్టదు. ఒక్క 2 నిమిషాలు బాబాయ్. యష్ ఆగరా. ఆగరా, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇలా కొడుతున్నావు. మరి మీరేం చేశారా? ఏం చేశారా? వద్దురా. ఏం చేశారు? ఆగరా. వద్దురా. నానా వద్దురా. ఆగరా నానా. ఇక చాలరా, చాలరా. వాళ్ళు నిన్నేమన్నా అంటే నువ్వు ఊరుకోవచ్చేమో గానీ నేను ఊరుకోను. నానా వద్దురా. ఆగరా. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? కనిపించట్లేదా? ఏమైంది? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పరా ఏంటి? తాత, కళ్ళు నెత్తిన పెట్టుకొని పోయేది నువ్వు, పైకెళ్ళి మళ్ళీ మమ్మల్ని తిడతావా? సారీ చెప్పరా. చెప్పు. సారీ చెప్పరా. చెప్పు. సారీ అండి. సారీ అండి. గట్టిగా చెప్పు. చెప్పు. గట్టిగా చెప్పు. అలా గట్టిగా చెప్పు. దండం పెట్టి చెప్పు. సారీ చెప్పరా. సారీ బాబు, మీరు వెళ్ళండి. ఒక్క 2 నిమిషాలు బాబాయ్. నాన్న, నా మాట వినరా. లేదు నాన్న. ఆగరా. నీ వయసు గౌరవం లేదు, కనీసం మీకు మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. వద్దురా. ఆగరా. యష్, ఏంట్రా ఇది? ఏంటి ఆవేశం? చంపేస్తావా వాళ్ళని? చంపేయాలన్నా? నా కళ్ళ ముందు మేమే చెయ్యేస్తారా? దానికి బెదిరించు, ప్రశ్నించరా. రక్తం వచ్చేలా కొడతావా? ఇంకోసారి ఇలా చేయకూడదని బెదిరించడానికే రక్తం వచ్చేలా కొట్టాను. చాలా ఆపరా. వాళ్ళకన్నా నిన్ను చూస్తుంటేనే నాకు భయమేస్తుందిరా. నీ ఆవేశం చూస్తుంటే నువ్వు ఏమైపోతావో, నీకేమవుతుందో అని భయంగా ఉందిరా. నాకేం కాదు నాన్న, నా గురించి మీరు వదిలేయండి. నీకేం కాలేదుగా. నీకేందనైతే నేను తట్టుకోలేను నాన్న. ఇంత ఆవేశం మంచిది కాదురా. జరిగిన పరిస్థితులు నీలో సహనాన్ని చంపి కోపాన్ని పెంచే. ఆ కోపం ఎదుటివాణ్ణి మొదట కాల్చినట్టే అనిపిస్తుందిరా, కాని చివరికి నిన్నే బూడిద చేస్తుంది. నువ్వు ఆ మంటల్లోనే మండిపోతావు. నీ శత్రువుల కంటే నీ మనుషులే ముందుగా భయపడే రోజు వస్తుంది. నాకు ధైర్యంగా నిలబడే కొడుకే కావాలి, కాని హింసతో జీవించే కొడుకు కాదు. నీ ఆవేశం తగ్గించుకోరా ప్లీజ్ రా, నా కోసం రా. నానా, ఇలా ఉండడమే కరెక్ట్. అసలు ఏంటి సహనం? వాళ్ళ ముందు నువ్వు సహనంగానే ఉన్నావు. ఏం జరిగింది? ఏం చేశారు? ఏమన్నా మారారా? వాళ్ళు గౌరవించారా? క్షమాపణ అడిగారా? సహనం చూపిస్తే వాళ్ళు దాన్ని బలహీనతగా తీసుకుంటారు నాన్న. అందుకే కొట్టగానే నా కొడుకులు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. ఇదే కరెక్ట్ నాన్న. ఇక మీదట ఇలాగే ఉంటాను. మనతో మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించేలా చేస్తాను. మనకి ఎదురు రావాలంటేనే గుండెల్లో దడ పుట్టేలా ఉంటాను. ఇదే కరెక్ట్ నాన్న.
వాడు పిచ్చి ఆవేశపరుడు సార్. ఇలాగ వదిలేస్తే ఇలాంటి దారుణాలు చేస్తూనే పోతాడు. యష్ పైన కేసు బుక్ అయింది. ఇప్పుడు పోలీసులు తనని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇక మీదట అలా భయపడాలని నేను అనుకోవడం లేదు. ఎదురెళ్తాను, తేల్చుకుంటాను. వాళ్ళు వచ్చేస్తున్నారు యష్. రండి అసయ్య గారు రండి.